నమస్తే అండి. సార్, సార్ నమస్కారం సార్. నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నా, జర్నలిస్ట్ హైదరాబాద్ నుంచి. సార్, సార్. సార్, ఇది కొల్లాపూర్ బంద్ గురించి మీరు కాల్ చేశారు. దాని తర్వాత విరమించుకున్నట్టు తెలుస్తోంది. దానికి గల కారణాలేంటి సార్? దాని కారణాలు ఏం లేవు సార్. ఇక్కడ మాకొచ్చేసి సార్. కొల్లాపూర్‌లో మార్వాడీస్ వన్ బై వన్ ఒకరొకరుగా సుమారు ఇప్పటికి 10 మంది దిగారు. సార్. ఇక రాబోయే కాలంలో మాకు ఆంధ్ర చాలా దగ్గర అవుతుంది. మాకు బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతే అవును. రేపు రాబోయే కాలంలో మా పిల్లల భవిష్యత్తు దెబ్బతింటది అనే ఉద్దేశంతో అవును. మేము స్ట్రైక్ చేద్దామని చెప్పి డిసైడ్ చేసుకున్నాము. ఓకే. అయితే ఈ విషయంలో చేసినప్పుడు ఉన్న వ్యక్తులు ఎవరైనా మా సార్ వాళ్ళు ఉన్న విషయం ఏంటంటే ఆ విషయాలు ఏమంటే మనం మాట్లాడదాము, స్ట్రైక్ గురించి ఏమొద్దు ఓకే అని చెప్పారంటే చెప్తే మేము విరమించుకున్నామండి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క అంశం మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మార్వాడీలకు సంబంధించి మా ఉద్యోగాలు పోతాయి, మా యొక్క వ్యాపారాలు పోతాయి. అదే విధంగా వాళ్ళు తక్కువ ధరకు రేట్ అమ్ముతున్నారు కాబట్టి మా వ్యాపారాలు దెబ్బతింటే అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆ పరిస్థితి కొల్లాపూర్ లో కూడా ఉందంటారా? 100% సార్. వాళ్ళు డమ్మీ మాల్ తీసుకొచ్చి ఫేక్ మాల్ తీసుకొచ్చి అమ్మి మార్కెట్ మొత్తం దెబ్బతీస్తున్నారు. ముందే మండలాలు జిల్లాలు కావడంతో మార్కెట్ అంతా పలచబడిపోయి ఎక్కడెక్కడ మండలాలు అందరూ సెటిల్ అయిపోయినారు. వాళ్ళు వచ్చే జీరో మాల్ ఫేక్ మాల్ తీసుకొచ్చి అమ్మడంతో మాకనేది మార్కెట్ అంటే లేకుండా పడిపోతుంది మొత్తం. మాకు వచ్చేసి ఒక మాల్ కొనాలంటే డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, ఆయన కింద సూపర్ స్టాక్ ఉంటాడు, ఆయన కింద డీలర్ ఉంటాడు, ఆయన కింద డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. ఇంత మందితో నుంచి మాకు సర్టిఫికేట్ ఒక 4 చేతులు మారి మాకు బిల్లు త్రూ మాకు మాల్ వస్తుంది. వాళ్ళకు డైరెక్ట్ గా ఏం చేస్తారంటే వాళ్ళ గోడాముల్లో మాల్ మొత్తం తీసుకొచ్చి ఒక బండి తీసుకొచ్చి దింపిపోతారండి. వాళ్ళకి ఆ రకంగా దింపడం ఏమంటే వాళ్ళకి మెటీరియల్ అనేది చాలా చీప్ వస్తుంది. లోకల్ మాల్ తీసుకొచ్చి అమ్ముతారు మొత్తం వాళ్ళు. అందువల్ల మా భవిష్యత్తు దెబ్బతిన ఉద్దేశంతో వాళ్ళు వద్దని ఉద్దేశం స్ట్రైక్ చేసినాము.